వెల్కమ్ టు SSTV5 ప్రేక్షకులకు నమస్కారం. కుత్బుల్లాపూర్లో గల NTR నగర్ 131 డివిజన్ సుమారు 80 కుటుంబాల ప్రజలు మున్సిపల్ ఆఫీస్ను ముట్టడించారు. గతంలో ఇంటి ట్యాక్స్ 101 రూపాయి ఉండేదని నేడు 60 గజాల ఇంటికి 4,000 నుండి ₹1,00,000 చొప్పున ట్యాక్స్ వేయడంపై ప్రజలు నేడు మున్సిపల్ ఆఫీస్ను ముట్టడించారు. ఈ విషయం తెలుసుకున్న కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ప్రజల తరపున కమిషనర్ను నిలదీశారు. 60 గజాల ఇంటికి ఉన్నవారా లేనివారా అనేది చూడకుండా ఇష్టానుసారంగా ట్యాక్సీలు వేయడంపై కమిషనర్ను ఎమ్మెల్యే నిలదీశారు. ప్రజలకు న్యాయం చేసే విధంగా ట్యాక్సీలను రద్దు చేయాలని ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ కమిషనర్ నరసింహకు సూచించారు. మీకు న్యాయం చేసే విధంగా ట్యాక్సీలను తొలగించే విధంగా చర్యలు తీసుకుంటానని ప్రజలకు ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో ప్రజలు వెనుదిరిగి వెళ్లారు. ఎవరైతే నువ్వు 101 చేసిందని నువ్వు సరే మళ్ళా వెరిఫై చేయమని మీదికి నీకు వస్తే వెరిఫై చేస్తే నీకు 1,500 పడ్డదేమో పడ్డది, ఓకే. దాన్ని అనాథరైజ్ చేయడం తప్పు. మళ్ళీ దాన్ని 3.5 సంవత్సరాలు ఇంకా తప్పు. ఈ తప్పుల మీద తప్పులు చేసి ఇప్పుడు వాళ్ళ మీద వాయిన్ చేసి 1,000 కట్టుకుంటే ఎన్నికలు కట్టదు. దీంట్లో ఫస్ట్ 101 చేసింది ఎవరో వాళ్ళని సస్పెండ్ చేయండి. ఫస్ట్ రికార్డు ఉంది కదా, బిల్ కలెక్టర్ ఎవరో, టీఐ ఎవరో, డిప్యూటీ కమిషనర్ ఎవరో కదా, అప్పుడు వాళ్ళని సస్పెండ్ చేయి ఫస్ట్. దాని తర్వాత ఇప్పుడు నీకు 200 లోపల ఉందని 101 చేయమని చెప్పింది గవర్నమెంట్, చెప్పినా చేయాల్సింది మీరే కదా. మీ గవర్నమెంట్లో చేయాల్సింది మిగతా బిల్ కలెక్టర్లే కదా. మళ్ళీ మీకు వచ్చి మీకు ఎయిమ్స్ వచ్చి మీకు రిపోర్ట్ చేయడమే కదా. ఎందుకు తప్పులు చేస్తున్నారు మీరు? నేను అప్పుడు 101 చేసిన ఎవరు మరి? మీ బిల్ కలెక్టర్ ఉన్నారా, కొత్త చీఫ్ సెక్రటరీ వచ్చేస్తారు ఇక్కడ. ఆ రోజు 200 రూపాయలు ఏదైతుందో 101 చేయమని చెప్పి గవర్నమెంట్ చేయమని ఇచ్చింది. మళ్ళీ దాని తర్వాత కూడా మళ్ళీ రివెరిఫై చేయమని చెప్పి అప్పుడు కూడా గవర్నమెంట్ చెప్తే మళ్ళీ కూడా కొన్ని 101 ఇచ్చి వెరిఫై చేసి మళ్ళీ పెంచిండ్రు. 3.5 years కాదని చెప్తే మళ్ళీ 1 year కట్టుకొని సెటిల్ చేసుకున్నారు. అలాగా మళ్ళీ ఇప్పుడు మీరు వచ్చేసి మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ వెరిఫై చేయమని చెప్తే మళ్ళీ మీరు వేరేది. నేను ఏమంటున్నా, ఆ రోజు ఎవరైతే చేసినారో తప్పు చేసిరే కదా మరి, అలాని తప్పు ఇబ్బంది పెట్టినట్టు ఆ రోజు చేసినట్టు ఎవరైతే ఆ రోజు 101 చేసినారో వాళ్ళపైన యాక్షన్ తీసుకోమని మీరు అదే మళ్ళీ అట్లా మాట్లాడుతాం. చెప్పింది అర్థమవుతుంది. నేను గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ఇస్తే చేయాల్సింది మీరు మీ యాక్షన్ కింద వేయాలి కదా. తర్వాత వెరిఫై చేసారు కదా. 2016 అయినవి 17, 18, 19, 20, 21, 22 ఏం చేశారంటే మళ్ళీ ఎన్నో చెక్ చేయమని చేశారు. చెక్ చేసారు 3 years కాకుండా 1 year చేసారు. 1 year కట్టుకున్నారు. 3 years చేయడము ప్లస్ పెనాల్టీ చేయడం తప్పు అంటున్నాను. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ పట్టా ఉన్నది. ఇల్లు ఉండడానికి పట్టా ఇచ్చారు వాళ్ళకి. పెనాల్టీ వేయడం తప్పు. ఇప్పుడు వాళ్ళు ట్యాక్స్ ₹1,00,000 కట్టడి చేస్తారు పేదలు కాబట్టి పనులన్నీ డ్యూటీస్ పెట్టుకుని వచ్చింది రోజు. ఆఫీసర్ నువ్వు పోయి నేను చెప్తే నీ ముందే మాట్లాడతాను. కానీ నీ రెస్పాన్సిబిలిటీ ఉంది. అయ్యింది, ఇది మిస్టేక్ అయింది, కట్టలేని పరిస్థితి చెప్పాలి. వెరిఫై ఏమి బస్తీ పోయినా 60 గజాలు చూసినాను. రిగార్డింగ్ NTR నగర్ లాస్ట్ డివిజన్ నెంబర్ 60 yards 31 డివిజన్ అంతా కూడా ఏరియా అది అది పెనాల్టీ లెటర్స్ ఇస్తే వచ్చిన రిక్వెస్ట్ పెనాల్టీ కూడా 60 yards గతంలో పట్టాలు గవర్నమెంట్ ఇచ్చింది సార్. దానికి అనాథరైజ్ చేసింది సార్. అంత అనాథరైజ్ తీశారు సార్. అంటే 60 yards సార్. 60 yards డాక్యుమెంట్స్ ఇచ్చింది సార్. 60 yards ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇంటికే పట్టాలు ఇచ్చింది గవర్నమెంట్. 63 yards హౌస్ ఇచ్చింది కదా, అప్పుడు ఆ పట్టాలు ఇచ్చింది అన్నమాట మనకి. ఇది ఇంక్లూడింగ్ హౌస్. కాబట్టి మనకి 5th floor 6 floor కడితే వచ్చేసరా ఒకటి
ఒక నిమిషం ఆగాయి. ఈ అమ్మ కూడా వచ్చింది బెదిరించి పోతే న్యాయం సార్ ఇంటికాడ బెదిరించి పోతే న్యాయం రేకుల రూమ్ ఉన్నది అది కూడా పగిలిపోయింది అది కూడా పగిలిపోయింది. ఒక నిమిషం ఆగు. అంటే ఇప్పుడు ఒక్కొక్క నిమిషం ఇంతకుముందు 101 కేసీఆర్ పెట్టే తీసేసారా స్కీమ్ తీసేసారా చెప్పు మరి రేపు మరి వెరిఫై అని కాదు అక్కడ ఒకటే మాట అప్పుడు 200 రూపీస్ లోపల ఉన్నాయి అన్ని కూడా 100 చేసారు 1200 రూపాయలు కూడా అన్ని మీరు ఏదో జరుగుతుంది మీ కథ మున్సిపాల్లో. ఇంతకుముందు G+1 వరకు 101 ఉండే అన్న. G+1 రికార్డు ప్రకారం 101 ఎన్ని గ్రామ పంచాయతీ సింపుల్ గా పట్టాలు వచ్చి పట్టాలు తీసుకుని G+2 పైన ఉంటే మీరు వేసుకోండి సార్. మేము కూడా G+2 పైన ఉంటే ఓకే మీరు ఎవరు తెలుసుకొని ఇండివిజువల్ గా మీరు కూర్చొని బస్ లీడర్లు కూర్చొని ప్రతి నంబర్ రాసి హ్యాండ్ ఓవర్ చేసి జెడ్సీ గారు చేసేస్తాడు పెనాల్టీ 2.5 years తీసేస్తాడు G+2 వరకు కూడా మనం తీసేసుకుంటాం ఓకేనా ఒకటి చెప్పండి సార్ చిన్న రిక్వెస్ట్ సార్ నేను ఏడు పోతే యూనిట్ గా నేను సార్ ఒక్క నిమిషం సార్ సార్ కమిషనర్ తో మాట్లాడి ఇండివిజువల్ లెటర్ ఇవ్వమని చెప్పి 100 గదాల లోపల ఉన్న దానికి పర్మిషన్ ఇంతకుముందు ఇప్పుడు కనీసం అంత రెస్పాన్స్ ఇస్తున్నారు వాళ్ళు. లేకపోతే ఇంతకుముందు అసలు ఇలాంటి రెస్పాన్స్ నియోజకవర్గంలో 131 డివిజన్ అక్కడ మనకి ప్రాపర్టీ ట్యాక్స్ వచ్చేసి 60 గదాల్లో ఉన్న వాళ్ళకి 150,000